ఏమండి, ఇక నుండి మీరు కార్ తీసుకెళ్ళకండి. నేను బయటికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదు. నీకు డ్రైవింగ్ కూడా రాదు కదా, ఎలా తీసుకుపోతావు కారు? నా ఫ్రెండ్ నాకు నేర్పిస్తానంది. నువ్వు ఆటోలో వెళ్ళొచ్చు కదా. నేనెందుకు ఆటోలో వెళ్ళాలి? ఆ కారు మా నాన్న నా కోసం ఇచ్చారు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది కాకూడదు అని ఇచ్చారు. నేనెందుకు ఆటోలో వెళ్ళాలి? నీకు బజార్ పోవడానికి కారు ఉంచి నేనేమో కష్టపడి ఆటోలో ఆఫీస్కి వెళ్ళాలా? అయితే మీరు ఒక కారు కొనుక్కోండి. ఈ కారు నాది, మా నాన్న నా కోసం ఇచ్చారు. ఏంటి నీది నాది అని మాట్లాడుతున్నావు? నేను ఇంత కష్టపడేది మీ గురించే కదా, మీ కోరికలు, మీ ఇష్టాలు, మీ కష్టాలు తీర్చడానికే కదా. అయినా నేను అడగలేదు, మీ నాన్నే నాకు కారు కొనిచ్చారు. ఇదిగో నీ కారు వద్దు, ఏమొద్దు, నీది నాదని మాట్లాడుతున్నావు కదా. మరి మీరు కూడా రాత్రి మీ చెల్లికి ఇదే చెప్పారు కదా. మీ బావకి అర్జెంటుగా అవసరం ఉండి మీ చెల్లిని డబ్బులు అడిగితే మీరు మీ చెల్లికి ఆ డబ్బులు ఇవ్వొద్దని చెప్తారా? ఇదెక్కడి న్యాయం? వాళ్ళు భార్యాభర్తలు, ఒకరి డబ్బు మీద ఒకరికి హక్కు ఉంటుంది. అయినా మీ బావగారు మీ చెల్లిని ఎప్పుడు ఏది అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఆయనకి ఎంత అవసరమో కదా. భర్త సొమ్ము భార్యదైనప్పుడు భార్య సొమ్ము కూడా భర్తది కదండి. నేను కారు గురించి మాట్లాడితే మీకు అంత బాధ అనిపించిందే, మరి అన్నయ్య ఎంత బాధపడి ఉంటారు? అవును సోనా, నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడే చెల్లికి ఫోన్ చేసి బావకి డబ్బులు ఇవ్వమని చెప్తాను. ఇదిగోండి బండి తాళాలు. కారు మీది నాది కాదండి, మనది.